హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 తెలియపరుస్తూ ఈరోజు మనము ఒక అంశాన్ని చర్చిద్దాం. లాకప్ డెత్ గురించి. మన కోదాడకు చెందిన మన రాజేష్ ఈ మధ్యకాలంలో లాకప్ డెత్కు గురి కావడం జరిగిందని చెప్పి మనము వింటున్నాం. దాని గురించి ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రకటనను తెలియపరిచారు. అదేందో ఒకసారి చూద్దాం మనము. దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ పోలీసుల హత్యలు కాకపోవచ్చు. ఏమంటుండు? దేశంలో జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ పోలీసుల హత్యలు కాకపోవచ్చు అంట, కానీ లాకప్ డెత్తులు మాత్రము పోలీసులు చేసే హత్యలే అని చెప్పేసి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపిస్తున్నారు. ఇది వాస్తవమని ఒక రకంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. మందకృష్ణ మాదిగ గారు అన్న ఈ యొక్క మాట వాస్తవం అని అనడానికే ఆస్కారం ఎక్కువ ఉందని చెప్పి మేము కూడా మానవ హక్కుల పరిరక్షణ మరియు అవగాహన స్వచ్ఛంద సంస్థ నుండి మేము కూడా తెలియపరుస్తున్నాం. కోదాడలో కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసును హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా న్యాయం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికైతే ఎలాంటి అవకాశం లేదని మనం చెప్పొచ్చు. మనిషికి జీవితంలో మనిషి కోల్పోతే తిరిగి పొందలేనివి రెండే ఉంటాయి. అది ఒకటి ప్రాణం, ఇంకొకటి సమయం. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణాన్నే కోల్పోయింది కనుక రాజేష్ ఇక ఏం చేసినా న్యాయం చేయలేమని పూర్తిగా చెప్పొచ్చు. కాకపోతే మన భారత రాజ్యాంగం ప్రకారము ఏ విధమైన న్యాయం అయితే రాజేష్ కుటుంబానికి జరగవలసి ఉందో కనీసం ఆ న్యాయం అన్నా జరగాలని చెప్పేసి మనందరం కోరుకుందాం కృష్ణన్నతో పాటు. అలాగే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా కృష్ణన్న డిమాండ్ చేస్తుండు. మానవ హక్కుల సంఘం నుంచి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జనవరి 10న కోదాడలో రాజేష్ యొక్క సంతాప సభ నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. రాజేష్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటాం. ఇక్కడ సురేష్ రెడ్డి ప్రధాన నిందితుడు అని చెప్పి తెలుస్తుంది. ఆయనపై చర్యలు తీసుకోకుండా బీసీ వర్గానికి చెందిన సిఐ ప్రతాపలింగంను సస్పెండ్ చేయడం ఏ విధంగా సరైనదో డీజీపీ సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేశారు. కృష్ణన్న డిమాండ్ చేయడంలో అర్థం ఉంది. చూడండి, ఇక్కడ కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భము. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశము. హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి. ఇక్కడ అన్న ఆరోపణ ఏంటంటే ఆరోపణ అని కాదు, అది జరుగుతున్నటువంటి వాస్తవం కూడా. ఇక్కడ పరిపాలన అనేది మన రాష్ట్రంలో రెడ్ల పరిపాలన కావడం ఒకటి మిగతా వర్గాలకు ఇబ్బందికరమైన అంశంగా మారుతుంది. కానీ మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశం. ఆ విధంగా కాకుండా మన రాజ్యాంగం ప్రకారమే ఈ యొక్క రాష్ట్ర పరిపాలనను ముందు అంచెలోకి తీసుకెళ్లాలని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే పాలక వర్గంలో ఉన్నటువంటి రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారిని, అలాగే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారిని భిన్నత్వంలో ఏకత్వం అనే విధానాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క కార్యాచరణ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నాం. ఇక 10వ తారీఖు రోజు కోదాడలో జరిగే ఈ యొక్క సంతాప సభ తర్వాత అన్న ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. మనం అందరం కూడా అన్నకు కూడా సహకరించాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్క సంఘం నాయకులను ఈరోజు నేను మన మీడియా ద్వారా వేడుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.